కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఏ ఒక్క హామీ అమలు పరచలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఏకకాలం చేశారని ఇప్పటి వరకు చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అందజేసి ఆదుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న విధానాలను కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లు ఏదైతే వాగ్దానాలు చేశారో రైతు రుణమాఫీ ఏకకాలంలో చెల్లించాలి, ఏకకాలంలో చెల్లిస్తేనే రైతు రుణ విముక్తి చెంది బాగుపడే అవకాశాలు ఉన్నాయి. ఏదో కాస్తో కోస్తో ఇచ్చుకుంటూ పోతుంటే ఆ మిత్తి కిందికే పోయి మళ్ళీ అప్పుల పాలై మళ్ళీ రైతు ఇబ్బందుల పాలు అవుతాడు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ రుణమాఫీ ఏదైతే ప్రకటించిండ్రో కేసీఆర్ గారు కేవలం ఎలక్షన్ల కోసమే ఈ రుణమాఫీ. మరి పెట్టుబడి సహాయంగా మరి కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం, మరి వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదంటే మరి పరిస్థితులు చూడండి. ప్రభుత్వం అంటే మరి పక్షపాతి ధోరణంతో కొంతమందికి ఇవ్వడం ఏంది, కొంతమందికి ఇవ్వకపోవడం ఏంది. తన యొక్క సొంత పుట్టినటువంటి గ్రామంలో మరి అక్కడ ఎవరు అడగకున్నా సరే ఒకళ్ళకు 10 లక్షలు 20 లక్షలు మేము ప్రతి ఒక్కరికి ప్రకటించి నేను తక్షణమే ఇస్తున్నామని చెప్తున్నారు.